బ్రేకింగ్ న్యూస్. పల్నాడు జిల్లాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టించింది. నర్సారావుపేటకు చెందిన 2 సంవత్సరాల చిన్నారి బర్డ్ ఫ్లూతో మరణించింది అని వైద్యులు నిర్ధారించారు. మంగళగిరి ఎయిమ్స్లో చికిత్స పొందుతూ 2 ఏళ్ల చిన్నారి గత నెల 16వ తారీఖున చనిపోయింది. అయితే ఆమె చనిపోవడానికి బర్డ్ ఫ్లూ కారణమని భావించిన వైద్య బృందం నర్సారావుపేటలో పర్యటించింది. చనిపోయిన చిన్నారి కుటుంబ సభ్యులు, చుట్టుపక్కల వారి రక్త నమూనాలు కూడా వైద్యులు సేకరించారు. అనారోగ్యానికి గురికాక ముందు ఆ చిన్నారికి ఒక చికెన్ పీస్ ఇచ్చినట్టుగా కుటుంబ సభ్యులు వెల్లడించారు. దీంతో ఆ చికెన్ తిన్న కారణంగానే ఆ చిన్నారి మరణించిందని వైద్యులు తేల్చారు. అంతేకాదు ఆ కోడిని కోసే ముందు ఆ సమయంలో ఉడికించని చికెన్ ఇచ్చినట్టుగా కూడా భావిస్తూ ఉన్నారు. ఉడికించిన చికెన్ తిన్న వారెవరికీ కూడా ఎటువంటి అనారోగ్యం కలగలేదు అని తెలుస్తూ ఉంది. ఆ చిన్నారి బర్డ్ ఫ్లూతోనే మరణించిందనే విషయం తెలిసిన తర్వాత చుట్టుపక్కల వారంతా భయాందోళనకు గురయ్యారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఒకసారి రాజేష్తో మాట్లాడే ముందు కుటుంబ సభ్యులు మాట్లాడారు. కుటుంబ సభ్యులు ఏం మాట్లాడారో చూద్దాం. పాపకి జ్వరం వచ్చిందండి. ఇంట్లో జ్వరం వచ్చిందని చెప్తే నర్సరావుపేట లైఫ్ లైన్ హాస్పిటల్లో జాయిన్ చేశాము. ఫస్ట్ రోజు బాగానే ఉంది, సెకండ్ డే కొంచెం బాగాలేదన్నారు. మాకు ఈ హాస్పిటల్ మీద నమ్మకం లేక విజయవాడలోని సెంట్రల్ గవర్నమెంట్ ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్ళాము. ఎయిమ్స్ హాస్పిటల్లో పాపని జాయిన్ చేశాము. పాపని జాయిన్ చేసిన తర్వాత ఫస్ట్ బాగానే ఉంది. తర్వాత కొన్ని రోజులు జరగగానే 4-5 రోజులు జరగగానే ఐసీలో పెట్టారు పాపని. బాగానే ఉందని చెప్తున్నారు, రోజు అబ్జర్వేషన్ చేసుకుంటున్నాం, బాగానే ఉంది. ఒక 10 డేస్ తర్వాత పాప చనిపోయింది. ఎందుకు జరిగిందో మాకు తెలీదు. మేము ఇంకా అది తీసుకోలేక ఇంటికి వచ్చేసాం పాపను తీసుకొని. ఇప్పుడు ఏదో టెస్టులకు పంపించేసేసి పైన మాకు ఏదో వచ్చేసిందని చెప్పేసి డాక్టర్స్ చెప్తా మా ఇంట్లో మొత్తం వచ్చేసి బ్లడ్ టెస్టులు చేశారు. మా అందరికీ బ్లడ్ టెస్ట్ చేసిన తర్వాత మాకందరికి కూడా నెగిటివే వచ్చింది. ఇబ్బంది లేదు, మా ఇంట్లో అయితే బాగానే ఉంది ప్రజెంట్ అందరికీ. మేము గత 2 నెలల నుంచి అయితే చికెన్ అయితే ఇంట్లో ఏం తింటలేదు. మరి ఎలా జరిగిందనేది మాకైతే తెలియదు. వాస్తవంగా ఇలా ఎందుకు జరిగిందో మేము కూడా తీసుకోలేకపోతున్నాం. వైద్యులు దేని వల్ల వచ్చిందని చెప్తున్నారు? వైద్యులు ఏదో వ్యాధి వల్ల వచ్చిందని చెప్పేసి ఇప్పుడు చెప్తున్నారు, మాకు తెలియదు. అంతకుముందు అప్పుడైతే పాప మామూలుగా నార్మల్గా చనిపోయింది అనుకున్నాము మేమైతే. ఇలా జరిగిందని ఇప్పుడు మాత్రమే తెలిసింది, అప్పుడైతే మాకు తెలియదు ఏమి. ఇప్పుడు తెలుసుకొని మరి చెప్తున్నాం మేమైతే. ఇలా ఎందుకు జరిగిందని మాకు తెలియదు వాస్తవంగా. నిన్న మీ ఇంటికి ఎవరెవరు వచ్చారండి? మా ఇంటికి కొంతమంది వైద్యులు వచ్చారు. ఎవరో వాళ్ళందరూ కూడా వచ్చేసి మాకు రక్త పరీక్షలు అవన్నీ చేశారు. మాకు అన్ని కూడా నెగిటివ్ అనే వచ్చినాయి. మాకైతే ఇబ్బంది ఏం లేదు, అందరికి బాగానే ఉంది ఇంట్లో. మాకైతే చుట్టుపక్కల సరౌండర్ అయితే నాకైతే తెలియదండి. ఇంకా చేశారు అబ్జర్వేషన్, చేశారో చేయలేదని నాకైతే తెలియదు. ప్రస్తుతానికైతే మా ఇంట్లో చేశారు. మా ఇంట్లో అయితే ఎటువంటి ప్రాబ్లం లేదు, అందరం బాగానే ఉన్నాం. పాపకి జ్వరం వచ్చింది. గత నెల 16వ తారీఖున ఆ పాప చనిపోయింది. అయితే వైద్యులు వచ్చి రక్త నమూనాలు సేకరించిన తర్వాత వివరాలు వెల్లడించిన తర్వాతే బర్డ్ ఫ్లూతో ఆ పాప చనిపోయిందనే విషయం తెలిసింది అని చెప్తున్నారు. మా ప్రతినిధి రాజేష్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. రాజేష్, వైద్యులు ఏం చెప్తున్నారు ఆ చిన్న పాప మరణానికి? అంటే ఆ ఉడికించని చికెన్ ఏమన్నా ఇచ్చారని చెప్తున్నారా చిన్న పాపకి? పాప వయసు 2 సంవత్సరాలు మాత్రమే. వాళ్ళ ఇంట్లో తరచుగా చికెన్ వండుతూ ఉంటారు. అయితే చికెన్ వండడానికంటే ముందు ఆ పాప పచ్చి మాంసం తిన్నట్టుగా కుటుంబ సభ్యులు కూడా చెప్తున్నారు. దాని కారణంగానే బర్డ్ ఫ్లూ వచ్చిందనేది అధికారికంగా వైద్యులు కూడా చెప్తున్నారు. పాప ఎక్కువ మొత్తంలో కూడా తినలేదు, ఒక చిన్న ముక్క 2 ముక్కలు తినదని మాత్రమే చెప్తున్నారు. ఎందుకంటే వయసు కూడా 2 సంవత్సరాలు కాబట్టి ఆ పిల్ల ఆడుతూ పాడుతూ ఆ మొక్కలను తిందని చెప్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆ పాప గతంలో అంటే చిన్నపిల్ల అయినప్పటికీ అక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి వీధి కుక్కలు వాటితో కూడా ఆడుకునేదని కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అక్కడ ఉన్నటువంటి వైద్య సిబ్బంది కూడా చెప్తున్నారు. వాస్తవంగా ఫిబ్రవరి 28న ఆ పాపకి జ్వరం వచ్చింది. అంతకంటే ముందు ఫిబ్రవరి 28 కంటే ముందే పాప కొంత పచ్చి చికెన్ మాంసం తిన్నట్టు తెలుస్తుంది. అయితే అది ఎంత తిన్నదనేది మాత్రం చెప్పట్లేదు, కానీ తిన్న మాట అయితే వాస్తవాన్ని కుటుంబ సభ్యులు కూడా చెబుతున్నారు. 28వ తారీఖు ఫిబ్రవరి 28 జ్వరం వస్తే 24న స్వాబ్ నమూనాను పూణేలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీకి పంపించారు. అక్కడ H5 అదేవిధంగా సంబంధించినటువంటి గత నెలలో మంగళగిరిలో 2 సంవత్సరాల చిన్నారి చనిపోవడంతో అందరూ కూడా ఇంట్లో జ్వరంతోనే చనిపోయిందని అనుకున్నారు. కానీ వైద్యులు పల్నాడులో నర్సారావుపేటలో పర్యటించి ఆ చిన్నారి కుటుంబ సభ్యుల రక్త నమూనాలు సేకరించి పరీక్షలకు పంపించారు. అయితే గత నెలలో 16వ తారీఖున చనిపోయిన 2 సంవత్సరాల చిన్నారి బర్డ్ ఫ్లూ కారణంగానే చనిపోయింది అని వైద్యులు నిర్ధారించారు. విచారణ నిమిత్తం నర్సారావుపేట వైద్య బృందం పర్యటించింది కూడా. అయితే ఆ చిన్నారికి
గత నెలలో ఆ చిన్నారి జ్వరం సోకటానికి ముందు చిన్నారికి ఉడికించని చికెన్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. ఆ ఉడికించని చికెన్ కూడా ఒక్క చికెన్ ముక్క ఆ చిన్నారి తిన్నది. ఆ తర్వాత జ్వరానికి గురైంది. జ్వరానికి గురి కావడంతో హాస్పిటల్లో అడ్మిట్ చేశామని చెప్తున్నారు. గత నెలలో నిజానికి బర్డ్ ఫ్లూ విస్తృతంగా వ్యాపిస్తోంది అని పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. కోళ్లు పెద్ద ఎత్తున చనిపోయాయి. ఆ సమయంలో చికెనే తినొద్దు అని చాలామంది చికెన్ దూరంగా ఉంచారు. ఉడికించిన చికెన్ను అసలు తినొద్దని చెప్పారు. 100 డిగ్రీల ఉష్ణోగ్రతలో చికెన్ను ఉడికిస్తే దాదాపు అందులో వైరస్ చనిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఉడికించిన చికెన్ను తినండి అన్నారు. సాధ్యమైనంత వరకు చికెన్ దూరంగా పెట్టండి అన్నారు. కానీ ఇక్కడ మాత్రం పచ్చి చికెన్నే ఆ చిన్నారికి ఇవ్వడం కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. అంతా అవేర్నెస్ తీసుకొచ్చే విధంగా చెప్పినప్పటికీ ప్రభుత్వాలు కూడా ఆదేశాలు సూచనలు జారీ చేసినప్పటికీ బర్డ్ ఫ్లూ వ్యాపిస్తోంది, చికెన్ దూరంగా ఉంచండి అని చెప్తున్న సమయంలో ఆ చిన్నారికి పచ్చి మాంసం ఒక ముక్క ఇవ్వటం అనేది నిజంగా ఒకంత బాధాకరమైనటువంటి విషయమే. ఆ తర్వాత ఆ చిన్నారికి జ్వరం సోకడం, హాస్పిటల్లో అడ్మిట్ చేయడం, ఆ చిన్నారి చనిపోవడం, ఆ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. ఇప్పుడు వైద్యులు నమూనాలన్నీ సేకరించిన తర్వాత ఆ చిన్నారి బర్డ్ ఫ్లూతో చనిపోయిందని చెప్తున్నారు. అందుకే అందరికీ ప్రభుత్వం ఇలాంటి సమయాల్లో చేసే సూచనలు, వైద్యులు చేసే సూచనలు ఖచ్చితంగా పాటించండి. బర్డ్ ఫ్లూ లాంటివి వ్యాపిస్తూ ఉన్నప్పుడు చికెన్ని సాధ్యమైనంత వరకు దూరంగా ఉంచడమో, లేదంటే 100 డిగ్రీల పైబడి ఉడికించిన చికెన్ మాత్రమే తినాలి. ఉడికించని చికెన్ అసలు మామూలుగా కూడా ఉడికించని పచ్చి చికెన్ చిన్నపిల్లలకి ఇస్తే వాళ్ళు అనారోగ్యం బారిన పడే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లల్లో ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు అలాంటి పనులు చేయకండి. కొంత ఈ విషయంలో అవేర్నెస్ తెచ్చుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మా ప్రతినిధి రాజేష్ కూడా ఉన్నారు. రాజేష్, సార్ రాజేష్, ఇప్పుడు వైద్యులు ఏమన్నా ప్రత్యేక సూచనలు ఏమన్నా చేస్తున్నారా అక్కడ కుటుంబ సభ్యులకు? ఇక ఇప్పుడు ప్రమాదం ఏమీ లేదని చెప్తున్నారా? ఇంకా కుటుంబ సభ్యులకు ఏదైనా ప్రమాదం ఉందా? అంటే కుటుంబ సభ్యుల నమూనాలు అన్ని సేకరించారు రోహిత్. ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేదు, ఎక్కడ వైరస్ లక్షణాలు లేవనేది ఆ వైద్య శాఖ అధికారులు అయితే నిర్ధారించారు. అంతేకాదు ఆ పాప వాళ్ళ కుటుంబం నివాసం ఉండే 100 మీటర్ల దూరంలో నమూనాలు కూడా సేకరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సమీప ప్రాంతంలో ఎక్కడ కూడా కోడి మాంసం అమ్మకాలని నిషేధించినట్లు కూడా చెబుతూ ఉన్నారు. అంటే మీరు చెప్పినట్టే ఒక అవగాహన ప్రచారాన్ని కూడా పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం చేసింది. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతుంది కాబట్టి కోడి మాంసం దాదాపు సాధ్యమైనంత వరకు కోడి మాంసం తినొద్దని చెప్పారు. కానీ ఆ పాప సరదాగా కోడి కూర ఉండే సమయంలో ఆ పాపకి సరదాగా ఒక ముక్క తినడం వల్ల ఈ వైరస్ వ్యాప్తి చెంది పాప చనిపోయిందని వైద్యులు కూడా చెప్తారు. కాబట్టి అలాంటి నిర్లక్ష్యం ఎవరు చేయొద్దని వైద్యాధికారులు చెప్తున్నారు. ఎందుకంటే బర్డ్ ఫ్లూ అనేది ఇంకా పోలేదు, ఉంది కాబట్టి. రైట్ రాజేష్, గత నెలలో నర్సరావుపేటలో చనిపోయిన 2 సంవత్సరాల పాప బర్డ్ ఫ్లూ వ్యాధితోనే చనిపోయింది అని వైద్యులు నిర్ధారించారు. గత నెల 16వ తారీఖున 2 సంవత్సరాల చిన్న పాపకు అనారోగ్యం కలగడంతో జ్వరం రావడంతో హాస్పిటల్ అడ్మిట్ చేశారు. ఆ తర్వాత చికిత్స పొందుతూ ఆ చిన్నారి చనిపోయింది. ఆ చిన్నారి మరణంపై అనుమానాన్ని వ్యక్తం చేస్తున్న వైద్య బృందం ఆ చిన్నారి కుటుంబ సభ్యుల రక్త నమూనాలు సేకరించారు. ఆ చిన్నారి రక్త నమూనాలను కూడా పరీక్షలకు పంపిస్తే ఆ చిన్నారి బర్డ్ ఫ్లూతో చనిపోయిందని చెప్తున్నారు. గత నెలలో బర్డ్ ఫ్లూ పెద్ద ఎత్తున విజృంభించింది. ఆ సమయంలో ఉడికించని చికెన్ను దూరంగా ఉంచండి అని చెప్పారు. సాధ్యమైనంత వరకు చికెన్కు దూరంగా ఉండటం బెటర్, ఉడికించని చికెన్ను అస్సలు తినొద్దని చెప్పారు. కానీ కుటుంబ సభ్యులు మాత్రం ఆ చిన్నారికి ఒక చిన్న ముక్క ఉడికించని చికెన్ను ఇవ్వడంతో ఆ చిన్నారి అనారోగ్యానికి గురైంది. చిన్నపిల్లల్లో సహజంగా వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. అలాంటి సమయంలో వ్యాధులు సోకేటప్పుడు అది ఆహార పదార్థాల ద్వారా వ్యాధిని సోకేటప్పుడు ఏ ఆహార పదార్థం ద్వారా అయితే వ్యాధులు సోకే అవకాశం ఉంటుందో వాటిని చిన్నపిల్లలకి ఇస్తే దాని ద్వారా వ్యాధి సోకితే వాళ్ళు కోలుకోవడం కష్టంగా మారే అవకాశం ఉంటుంది, ప్రాణాపాయాలు కలిగే అవకాశం ఉంటుంది. ఇక్కడ ఈ చిన్నారికి కూడా అదే జరిగింది. చికెన్ ముక్క, ఉడికించిన చికెన్ పీస్ ఆ పాపతో తినిపించడంతోనే ఆ చిన్నారి బర్డ్ ఫ్లూ వ్యాధికి గురై మరణించింది. At KLH Global Business School, we help you learn the greatest skill in life, making the right choice. KLH Global Business School.